హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రిగనోమెట్రిక్ ట్రిగనోమెట్రిక్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. చూడన్న, ఫస్ట్ మనకి ఇది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క టేబుల్ వాల్యూ, అంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఉంటాయి కదా ఫంక్షన్స్, వాటి యొక్క వాల్యూకి సంబంధించిన టేబుల్ అనమాట. ఫస్ట్ చూడండి, సైన్ యొక్క వాల్యూ. మనకి సైన్ యొక్క వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా కాసు, టాను, కొసికెంట్, సీకెంట్, కాట్ అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ సైన్ వాల్యూస్ ఏంటి? 0, 1/2, 1/√2, √3/2, 1 ఇవి అనమాట. అసలు మనకి ఈ సైన్ యొక్క వాల్యూస్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ మనకు వచ్చిన డిగ్రీస్ వాల్యూస్ ఏంటన్నా? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇవే కదా మనకున్న డిగ్రీస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ఏం ఫంక్షన్ అన్న మనం ఫైండ్ అవుట్ చేసింది? సైన్ టీటా. ఓకే, ఫస్ట్ సైన్ 0 ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మొత్తం మనకి న్యాచురల్ నెంబర్స్ రాసుకోండి. 0, 1, 2, 3, 4. ఓకే, రాసుకున్నారా? నెక్స్ట్ బై 4 చేయండి అన్న, మొత్తాన్ని బై 4. ఓకే, బై 4 అప్లై చేశారు కదా. నెక్స్ట్ రూట్ అప్లై చేయండి. రూట్ అప్లై చేసాం కదా. ఇక్కడ చూడండి అన్న, 0/4, రూట్ ఆఫ్ 0/4. 0 ఎనీథింగ్ అంటే 0 కదా. నెక్స్ట్ 0 వచ్చేసింది. 1/4, రూట్ ఆఫ్ 1/4. రూట్ 1 అంటే ఎంత? 1. రూట్ 4 అంటే ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ 2, 4 క్యాన్సిల్ అయిపోద్ది కదా 1 టైం, అంటే 1/√2. నెక్స్ట్ √3/4. రూట్ 4 అంటే ఎంత? 2. 4, 4, 1. రూట్ 1 అంటే ఎంత? 1. సేమ్ అదే వచ్చిందా? చూడండి అన్న, మనకి సైన్ టీటా వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ ఎంత? 0 వచ్చింది. సైన్ 45 ఎంత? 1/√2 వచ్చింది. అలాగే సైన్ 60 ఎంత? √3/2 వచ్చింది. సైన్ 90 ఎంత? 1 వచ్చింది. దీని నుంచి నెక్స్ట్ మిగతా రిమైనింగ్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ ఏంటి? సైన్ యొక్క రివర్స్ ప్రాసెస్. ఏంటన్నా కాస్ అంటే ఏంటి? సైన్కి రివర్స్ ప్రాసెస్ రాస్తాము. ట్యాన్ అంటే ఏంటన్నా? మనకి సైన్ బై కాస్, సైన్ టీటా బై కాస్ టీటా కదా. సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్ చేస్తే ట్యాన్ టీటా వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ కొసికెంట్ ఏంటంటే 1/sin. కొసికెంట్ అంటే ఏంటి? 1/sin. 1/sin వాల్యూ చేస్తే కొసికెంట్ వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ అంటే ఏంటి? 1/cos. 1/cos వాల్యూ చేస్తే మనకి సీకెంట్ వాల్యూస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి చూడన్న, ఇక్కడ వచ్చేసరికి మనకి కాట్. ఏంటన్నా? ఇది కాట్ వాల్యూ కదా. సో ఈ కాట్ వాల్యూ సరికి ఏంటి? నా కాండక్టర్ 2 వాల్యూస్ చేయొచ్చు. రివర్స్ ఆఫ్ ట్యాన్ చేయొచ్చు, లేదా 1/tan అయినా చేయొచ్చు, ఆరు మనకి కాస్ టీటా బై సైన్ టీటా. ఈ రెండిట్లో ఏది చేసినా సరే మనకి కాట్ వాల్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ అలాగే ఐడెంటిటీస్, మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. ఈ ఐడెంటిటీస్ మనకి ఎలా వచ్చాయో అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఏంటన్నా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలిసిందే కదా. ఆపోజిట్, ఎడ్జసెంట్, హైపోటెన్స్. ఏంటన్నా? యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ యాంగిల్ అంటాం, కింద ఉన్నదాన్ని బేస్ ఆర్ ఎడ్జసెంట్ అంటాం, ఆపోజిట్లో ఉన్నదాన్ని హైపోటెన్స్ అనేది అంటాం. ఫ్రమ్ ద పైథాగరస్. ఏంటన్నా? ఫ్రమ్ ద పైథాగరస్ ఫార్ములా ఏంటన్నా? AB² ఆర్ మీకు ఇలా కంటే చూడన్నా, ఆపోజిట్ స్క్వేర్. ఏంటన్నా? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. దీని మొత్తాన్ని బోత్ సైడ్స్ హైపోటెన్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. బోత్ సైడ్స్ హైపోటెన్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్స్. అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే ఏంటి? సైను. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఎడ్జసెంట్ బై హైపోటెన్స్. అంటే ఏంటి? కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 1. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది ఐడెంటిటీస్ అనేది ఇలా వచ్చింది అనమాట. దీని నుంచి మనం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ రాసుకోవచ్చు నాన్న. ఏంటి? సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 - కాస్ స్క్వేర్ టీటా ఆర్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ టీటా కింద కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ చూడండి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీనికి కూడా సేమ్ నాన్న, ఫ్రమ్ ద పైథాగరస్ థీరం నుంచి మనం రాసుకోవచ్చు. ఏంటన్నా? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. దీని నుంచి మనం ఏం అప్లై చేద్దాం? చూడండి, బోత్ సైడ్స్ మనం ఎడ్జసెంట్ స్క్వేర్ అప్లై చేయండి. ఏమవుతుందన్న? ఆపోజిట్ స్క్వేర్ బై ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్
adjacent square by adjacent square equal to hypotenuse square by adjacent square. మరి ఆపోజిట్ బై adjacent ఏంటన్నా ఆపోజిట్ బై adjacent అంటే tan స్క్వేర్ టీటా ఏంటన్నా tan స్క్వేర్ టీటా ప్లస్ ఈ రెండు ఇక్కడ 1 ఉంటుంది కదా. మరి ఇక్కడ హైపోటెన్స్ బై adjacent హైపో బై adjacent అంటే ఏంటి కాస్ కాస్కి రెసిప్రోకల్ ఏంటి అవుతుంది సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా. ఈ tan ప్లస్ tan ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 వచ్చేసిందా మనకి ఐడెంటిటీస్. నెక్స్ట్ వన్ ఏంటన్నా కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ దీని నుంచి కూడా ఫ్రమ్ ద పైథాగరస్ థీరం ఏంటి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. దీని ఏం చేద్దాం బోత్ సైడ్స్ డివైడెడ్ బై దేంతో డివైడ్ చేద్దాం అన్న ఆపోజిట్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. బోత్ సైడ్స్ మనం ఆపోజిట్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపో బై హైపో అంటే ఎంత హైపోటెన్స్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్. ఆపోజిట్ అంటే 1 ప్లస్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఏమవుతుందన్న ఎడ్జసెంట్ బై ఆపోజిట్ రివర్స్ కదా. సో కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది కొసికెంట్ స్క్వేర్ టీటా. సో 1 ఈక్వల్ టు ఏమవుతుందన్న కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఈ విధంగా మనకి ఐడెంటిటీస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఓకే థ్యాంక్ యూ.